హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మెటాలికా స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాను. నాకు ఏమేం కావాలో ఆ వస్తువులు మాత్రమే తీసుకున్నాను. అవేంటో మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే ఇది కొబ్బరికాయ కొడతాం కదా, సో అదనమాట. ఇది నాకు 180 రూపీస్ పడింది. సో వీటిలోనే 240, 260 అలా కూడా ఉంది. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసుకున్నాను అనమాట. రౌండ్ షేప్లో కూడా ఉన్నాయి. సో నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను అనమాట. సో ఇది నాకు వచ్చేసి యాక్చువల్లీ 238 రూపీస్ ఉంది, 180 రూపీస్కి వచ్చిందనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి బౌల్స్, స్టీల్ బౌల్స్. సో స్నాక్స్ అలా తినడానికి అనేసి తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను. సో ఇది కేజీ 690 రూపీస్ అనమాట. సో ఈ 2 వెయిట్ ఎంత ఉందో సో అంత ఆ ప్రైస్కి వచ్చిందనమాట ఈ 2. సో ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉంది ఇదనమాట. సో చాలా బాగుంది కదా, డిఫరెంట్గా. చాలా వరకు ప్లెయిన్లో కూడా ఉన్నాయి, డిజైన్స్లో కూడా ఉన్నాయి అనమాట. ఇది కొంచెం బాగుంది అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. ఇవి 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కేక్ చేస్తాం కదా, ఆ బౌల్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ప్రైస్ 120 అనుకుంటా. 120 పడింది. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ బాక్సెస్ 2. ఇవి కూడా అంతే. కేజీ వచ్చేసి 570 రూపీస్ పడింది. సో ఇది నాకు ఎంత పడింది అంటే 1 కేజీ ఉందనుకుంటా. 1 కేజీ ఉంది. సో నాకు 570కి వచ్చినాయి 2. ఈ సైజ్ ఒకటి తీసుకున్నాను. సో నాకు కేజీ పడింది. సో 570 రూపీస్కి వచ్చాయి ఈ 2 కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. సో అన్ని కారం, ఉప్పు అలా వేసుకోవడానికని నేను తీసుకున్నాను. సో ఈ ప్యాక్లో వచ్చేసి 3 పీసెస్ వస్తుంది. ఇది ఎంత పడిందో ప్రైస్ నాకు ఐడియా లేదు. సో ఇందులో 3 వచ్చేసాయి. ఇందులో వచ్చేసి 6 అనుకుంటా. 6. ఇందులో 6 వచ్చాయి, ఇందులో 3 వచ్చాయి. నాకు 9 కావాలని తీసుకున్నాను అనమాట. సో ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 3. ఈ బ్రాండ్ సెల్లో బ్రాండ్. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది స్టీల్ వస్తుంది ఇలా అనమాట. సో ఎప్పుడైనా ఇలాంటివి తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్సైడ్ కొంచెం ప్లాస్టిక్ ఉండాలి. ఇది కూడా ఐరన్ లాగా ఉంది అనుకోండి, ఇది సిలిం వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకే నేను మార్చేద్దామనే ఉద్దేశంతో ఇవి తెచ్చుకున్నాను. ఇన్సైడ్ ప్లాస్టిక్ ఉండేలాగా తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. సాల్ట్ వేసినా ఏదేసినా కొన్ని ఇక్కడ సిలిం వచ్చేస్తుంది. సో అందుకే నేను ఇవి తీసుకున్నాను మార్చేద్దామని. సో సరిపోతుంది. ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇది పాతది. సో చూడండి ఇన్సైడ్ మొత్తం ఎలా వచ్చిందో. సో ఇలా ఇవైతే అలా రాదనమాట. సో అందుకే తీసేసుకున్నాను మార్చేద్దామనేసి. సో నాకు తెలియక తీసేసుకున్నాను. సో యూజ్ చేశాక నాకు తెలిసింది. సో ఇవి బాగోదు అనేసి చేంజ్ చేద్దామనేసి తీసుకున్నాను అనమాట. సో వీటికి అలా రాదు, ఎందుకంటే లోపల ప్లాస్టిక్ ఉంది కాబట్టి. సో 9 కావాలి. సో 9 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి గుర్తులేదు నాకు. సో మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఒకటి గ్లాస్ తీసుకున్నాను, అంటే జ్యూస్ తాగడానికి అనేసి. 40 రూపీస్ పడింది నాకు ఇది గ్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి బౌల్. సో స్నాక్స్ అలా మిక్స్ చేసుకోవడానికి అనేసి ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది నాకు 189 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి చిన్న బౌల్స్ ఇవి. ఇది 37 రూపీస్ ఒక్క పీస్ వచ్చేసి. సో 2 తీసుకున్నాను.
ఇదొకటి 2. ఇంకా నేను ఏం తీసుకున్నాను, డీమార్ట్కి కూడా వెళ్ళాను. డీమార్ట్లో నాకు ఏం కావాలో తీసుకున్నాను అనమాట. ఓన్లీ గ్రాసరీస్ తీసుకున్నాను. అండ్ ఇది ఉల్వచారు తీసుకున్నాను. అండ్ ఇది ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట, అంతే. ఇంకా డ్రెస్ కూడా తీసుకున్నాను, అది ఎక్కడో పెట్టేశాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇవి నేను షాప్ చేశాను, అంతే. కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే ఫ్యాక్టరీలో, అంతే. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని టింగ్ టింగ్ అని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.